యా భరత్ భాయ్. యా దయాకర్ గారు, ఒకటి ఫస్ట్ మావోయిస్ట్ సంబంధించిన ఈ ప్రాబల్యం తగ్గడం వల్ల చాలా జిల్లాలు, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ, ఇప్పుడు మా ధర్మపురి పక్కకు 10 కిలోమీటర్ల దూరంలో బీర్పూర్, గణపతి స్వగ్రామం, మావోయిస్ట్ పార్టీ దేశాధినేత గణపతి స్వగ్రామం. అక్కడ చిన్న 1991-92లో బట్టపల్లి పోతారం అనే దగ్గర మావోయిస్టులు మందు పాత్ర పెట్టి పోలీస్ జీబు అనుకొని పెళ్లి జీబు పేల్చారు. 8 మంది చనిపోయినారు అమాయకులు. అట్లా చాలా జరిగింది. అంటే మావోయిస్ట్ ఉన్నంత కాలం అక్కడ వైర్లెస్ నెట్వర్క్, టెలిఫోను, ల్యాండ్ లైన్ ఇవేవి కూడా డెవలప్ కాలేదు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరి పంటలో అగ్రస్థానం, తూర్పుగోదావరి కంటే కూడా ఎక్కువ పండుతున్న పరిస్థితి. ఎడ్యుకేషన్ పరంగా ఎంత బ్యాక్వర్డ్ ఉండేది, ఇవాళ అందరూ కూడా మావోయిస్టులు ఉన్నంతకాలం అది జరగలేదు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఈజ్ విజిబుల్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా చైతన్యం అన్నది వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర మొదలైన చోటే చదువుకోవడం కూడా జరిగింది. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి 3 తప్ప వేరే లేదనుకున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టులతో చర్చలు పేరిట మావోయిస్టులు మళ్ళీ బలపడి మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఒకప్పుడు ఆ మధ్యలో నలిగిపోయినారు ప్రజలు. మావోయిస్టు కోవట్టులు అని చెప్పి పోలీసులు చంపారు, పోలీసు కోవట్లని మావోయిస్టులు చంపిన పరిస్థితి. అదేది లేని పరిస్థితి. వాళ్ళ పల్లెటూర్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేస్తే మావోయిస్టులు ఒకటైతే సాధ్యం, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అన్నది అసాధ్యం అని తెలిపోయింది కదా. ఇప్పుడు ఒకటి, రాజ్యాంగం విజయం సాధిస్తున్న కొద్దీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సమస్యలన్నీ పరిష్కారం అవుతున్న కొద్దీ అంతర్గత వైరుధ్యాలు తగ్గుతాయి. అంతర్గత వైరుధ్యాలే వైషమ్యాలకు కారణమై 69 నుంచి ఇప్పుడు ఎంత 25 అంటే మీకు ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పైచిలకు ఈ రోజు జరిగిన ఆ మూమెంట్ ఇప్పుడు సన్నబడడానికి, సన్నగిల్లడానికి కారణం ఏంది? ప్రజా చైతన్యము, విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరగడమే, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడమే. కాబట్టి 100% రాజ్యాంగ అమలు మీద దృష్టి పెట్టమని అంబేద్కర్ గారు అందుకని చెప్తాడు. ఇది సామాజిక రాజకీయ సమస్యగా మారుతుందని మీకు 90s లో 2000s లో ఎంతో మంది మేధావులు దీని మీద రిట్రీట్ అయ్యి వెనుకకు రండి, ఆయుధం వద్దు, హింస వద్దు అన్న సందర్భాలు చూసినాం. కొంత ఇటువైపు నుంచి కూడా అఫెన్స్ ఎట్లా వచ్చింది అనేది కూడా చూసినాం. ఈ స్థితిలో బలంగా ఈ రోజు ప్రభుత్వం బలహీన పడుతుంది అనుకున్న ఉద్యమం పట్ల మనం సానుకూలతతో ఉండాల్సిన సందర్భం ఉంది. ఇది చర్చలతోనే శాంతి పరిష్కారం జరుగుతుంది. చర్చలకు తావు లేకుంటే మళ్ళీ నియంతృత్వం వైపు పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని నేను ఎంత జాగ్రత్తగా పదాలు వాడుతున్నానో మీరు గమనించండి. కాబట్టి ఇరువైపులా మనం సంయమనం మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టింది శాంతి చర్చల తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చింది. శాంతి చర్చలప్పుడు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఆ రోజు నేను ఇటువైపు అటువైపు, ఇటు ప్రభుత్వం వైపు అటువైపు మేము మా ఎజెండా అని చెప్పి మేము ఇచ్చినాం. దళిత ఎజెండా, మా సమస్యలు ఇవి ఉన్నాయని అటు వారికి మావోయిస్టు ప్రతినిధులకు ఇచ్చినాం, ఇటు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వీళ్ళకి కూడా ఇచ్చినాం. ఇది ఏంటంటే ఆ రోజు మా ఎజెండాని మేము ఎందుకు ఇచ్చినాము అనంటే, ఈ వర్గాల్లో అన్రెస్ట్, కొంతమంది యువతను దాంట్లోకి పోయింది. పీడిత వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి రిక్రూట్మెంట్స్ పెరిగినాయి. ఇప్పుడు చదువు వైపు పోవడం వల్ల పిహెచ్డీలు, పీజీలు చేసే స్థితికి వచ్చినాక ఉద్యోగాల వైపు పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళ పోరాటం, ఈ పోరాటం మన మధ్యనున్న వైరుధ్యాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇరువురు శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తే, ఒకరు గెలిచి ఒకరు ఓడడం అనేది కాకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాల్సిన సందర్భం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆలోచిస్తున్నాం. పార్టీగా కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయాల్లో కొంత చర్చలకు సిద్ధం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ విషయంలో కొంతమంది ఏంటంటే సుదీర్ఘకాల పోరాటం యొక్క నేపథ్యాలు ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళ మనసుల్లో ఏముందంటే, ఇది ఒక శాంతియుత పరిష్కార మార్గం వైపు పోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది
ప్రభుత్వం కూడా గమనిస్తే మంచిదనేది మనం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత వాటిలో కొంత ప్రమేయం ఉంటది. ఆ పరిస్థితిని ఏ విధంగా కేంద్రానికి చెప్పొచ్చు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గాని, లేకపోతే మనకు తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, జార్ఖండ్ గాని, లేకపోతే వెస్ట్ బెంగాల్ గాని, ఈ రాష్ట్రాలు స్టేక్ హోల్డర్స్ కదా. ఆయా రాష్ట్రాల్లో కొంచెం అక్కడక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా పెయిన్ఫుల్ గా కాకుండా పీస్ఫుల్ గా ఉండే స్థితితోని ప్రభుత్వాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఉంటే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు నిన్న ఆపరేషన్ కగారు మీద చేసిన కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తారని ముందే తెలిసి రేవంత్ రెడ్డి పిలిపించుకున్నారు అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతకంటే ముందు నుంచే అపాయింట్మెంట్ అడుగుతున్నారు చాలా మంది పెద్దలు కూడా. రారగోపాల్ గారు కూడా అడుగుతున్న పరిస్థితిలో ఆ రోజు వారిని పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ భారత్ బచావోది కూడా ఒక సదస్సు కూడా జరిగింది. దాంట్లో వక్తలందరి అభిప్రాయాలు కూడా పౌర సమాజం, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించాలని పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇది ప్రాణ నష్టం, మానవ నష్టం అనేది మనకు కూడా అంత మంచిది కాదు. కానీ ఇప్పుడు అట్లాంటే ఏమైతుంది నీకు, మళ్ళీ మీరు అన్న కోణం ఏది, మళ్ళీ బలపడితే ఏమైతుంది, మళ్ళీ సమస్యలు వస్తాయి కదా అంటే. అందుకనే ఒక పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం వైపు రెండు వర్గాలు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మన అంతర్గత వైరుధ్యాలు ఇప్పుడు వెనుకటికి మీరిన్న పేరు నేనున్న పేరు ఏంది, చారు మజుందార్ నుంచి నక్సలైట్లు నక్సల్బరి నుంచి వచ్చిందని విన్నాం. ఇప్పుడు అది ఏమైంది, మావోయిజం అయింది. మావో మనవాడు కాదు, చైనా వాడైనా సరే మావోయిజం అయింది. దీని ఏంటి ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా విభిన్న కోణాల నుంచి ఆలోచిస్తూ ఉంటది. కాబట్టి అది ఎవరున్నా, అది కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకెవరున్నా కూడా ఇది హింసా మార్గాన్ని ఎవరు చేసినా, మామూలుగా ఒక చిన్న అంశంలో గొడవ అయితేనే పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంటది అనేది మీరు చూస్తారు కదా. అలాంటి సందర్భంలో ఇది సెన్సిటివ్ టైం, సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ వర్గాల మధ్యన కూడా జరుగుతున్న సమస్య కాబట్టి కొంత ప్రభుత్వం కూడా మానవ కోణం నుంచి, మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే మంచిది అనేది మేము కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా మా పార్టీ విధానం కూడా రేపు ఎల్లుండిలో ఇంకా జాతీయ పార్టీ విధానం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీని విషయంలో మనల్ని కూడా ప్రజా సంఘాలు, పౌర సమాజం కూడా కొంత చర్చల్ని ముందుకు తీసుకుపోయే విధంగానే ఉండాలి తప్పితే చర్చలకు విఘాతం కలిగించే స్టేట్మెంట్స్ కూడా ఎవరు ఇవ్వకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. మీరు ఇందాక పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు